పత్రి గారు చెప్తారు కదా! ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు. నీ భవిష్యత్ వాస్తవాన్ని ఇక్కడ నువ్వే సృష్టించుకోవచ్చు. ఎలా కావాలంటే అలాగ. నువ్వు ఎవరు నన్ను అవమానించకూడదు అని అనుకుంటే, నువ్వు ఇక్కడి నుంచే ఎవరిని అవమానించకు. భవిష్యత్తులో నిన్నెవరు అవమానించరు. నాదెవరు దొంగిలించకూడదు అంటే, నువ్వెవరిది ఏ రకంగానూ అపహరించకు. మోసంతో కానీ, మాయ మాటలతో కానీ, అక్రమంగా కానీ, అన్యాయంగా కానీ, ఏ రకంగా ఎవరిది అపహరించకు. నీకేమవుతుంది? ఏమవ్వదు. అంచేత ఊరికే నా కోరిక అంటూ ఆవేశపడితే ప్రయోజనం లేదు. సృష్టి అనేది, సృష్టి నియమాలనేవి ఉన్నాయి ఈ సృష్టిలో అన్నది మర్చిపోకూడదు. ఆ సృష్టి నియమాల ప్రకారం మనం జీవించినట్లయితే ఖచ్చితంగా జీవితంలో లాభం పొందుతాం. ఏదైనా సృష్టిని అనుసరించాలి.